బ్యాక్ ఫ్రెండ్ కాల్ చేసి బాబా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, బాబా పటం ముందు ఏదో పూజ చేస్తే విభూతి రాలేదు అని చెప్పేసి, అలాంటి చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలి? అసలు నిజంగా నమ్మాలా, అసలు నమ్మొద్దా? ఇలా అసలు నమ్మబాకండి, పట్టించుకోబాకండి. మీరు నమ్మటం లేదని కూడా ఒకటి చెప్పాల్సిన అవసరం లే. విని మంచిది అలాగే బాబా ఉదయం కదా పెట్టుకోండి అని చెప్పండి. ఇట్లా చెప్పారు, అక్కడ పడుతుందట, నేను నమ్మటం లేదు అని కూడా ఎవరికి కూడా చెప్పొద్దు, లింక్ చేయొద్దు, అక్కడ వదిలేయండి. బాబా ఇప్పుడు ఆ టైప్ మనకి చెప్పి చేరారు. మందాకిని, భాగీరథి ఇవన్నీ గంగా నది రకరకాల నదులు వస్తాయి. ఒకటి వచ్చి భాగీరథి, ఇంకొకటి వచ్చి అలకానంద. చిన్న చిన్న నదులన్నీ వచ్చి అలకానందలో కొన్ని, భాగీరథిలో కొన్ని కలుస్తాయి. కలిసి దేవప్రయాగ దగ్గరికి వచ్చేటప్పటికి అలకానంద, భాగీరథి కలుస్తాయి అక్కడ ప్రయాగలో. అక్కడి నుంచి గంగా అంటారు. అక్కడి నుంచి గంగా. గంగా అని పిలిచేది అక్కడి నుంచి, దేవప్రయాగ నుంచి. దేవప్రయాగ ముందు వేరే పేర్లు ఉన్నాయి. అంటే గంగా అనే పేరు ప్రకారంగా గంగోత్రి ఏదంటే అక్కడ దేవప్రయాగే. గంగా అనే పేరు పుట్టేది అక్కడ. ఏది గంగానని జనరల్గా ఏదంటే భాగీరథికి మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. అందుకని జనరల్గా ఉండేటువంటి పురాణాలంతా కూడాను చెప్పేటువంటి భాగీరథుడు గంగను తీసుకొచ్చాడని చెప్పేటువంటిది భాగీరథినే. అందుకని మెయిన్ ఇదే. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారంటే భాగీరథి గంగోత్రిలో పుట్టి దేవప్రయాగకు వచ్చినప్పుడు అలకానంద కలుస్తుంది, అక్కడి నుంచి గంగా అని పేరు వస్తుంది. గంగోత్రి అనేది కూడా ఇక్కడ భాగీరథి పుట్టిందాన్ని, అక్కడ అలకానంద గంగోత్రి. నిజమని అంటే అట్లా నిజమేం కాదు. అట్లా ఉండేటువంటి వేరే వైదికమైన అర్థాలను వాళ్ళు చెప్పారంతే. ఇంకేంటయ్యా, చోట గంగ విష్ణు పాదం దగ్గర పుట్టిందంటారు, శివుడి నెత్తి మీద నుంచి అంటారు. విష్ణు పాదంలోంచి పుట్టి శివుడి నెత్తి మీద పడింది. అంటే వేరే వేరే ఏం లేదు, కరెక్ట్గానే ఉందండి. సార్, చాలా సందర్భాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేసి తర్వాత మీకు చెప్పుకుంటాము. తర్వాత బయట నుంచి ఏ సహాయం రాదు, కానీ నా మైండ్కి ఏదో ఒక ఆలోచన వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఆ ఆలోచన రావడం మీ కృప వల్లని నేను అనుకుంటున్నాను. అది వాస్తవం. ఒకసారి అడగకుండా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. సరే, నేను చెప్తాను. ఇప్పుడు అది నేను అవును అని చెప్పాను అనుకోండి, అట్టాగే చెప్తాడు మాకు తెలుసు అనుకుంటా. ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు, అది ఊరికే ఆల్రెడీ చెప్పించాలి. అందుకని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. కనుక్కునే పద్ధతి ఏంటంటే, ఒకసారి మనకెందుకు తట్టదో, మనకే తట్టుతుందేమో. 6 రోజులు ఉండండి ఈసారి. 6 రోజులు ఉండండి. మరి అయినప్పుడు ఇంక తప్పదు కదా. కాబట్టి బాబానే మీకు ఆలోచన ఇచ్చిండాలి. మీకు సొల్యూషన్ అవడం ఒకటి చాలదు. దానికి మీ సొల్యూషన్ తీరడానికి మిగతా ఉండేటువంటి మనుషులకు కూడా ఆలోచన రావాలా. మీకు సొల్యూషన్ వచ్చేసింది, ఈ కేసు ఇలాగా జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుందని వచ్చింది, జడ్జికి రావద్దు ఆలోచన. మీకు వస్తే సరిపోతాయి. మామూలుగా మనకు వచ్చే ఆలోచనల్లో ఒక ప్రపోజల్ వచ్చే ఆలోచన మిగతా అన్ని ఆలోచనల మీద గురువులు
కంట్రోల్ ఉంటుందా ఉండదా? కాన్స్టెంట్గా ఆ స్థితిలో ఉంటే అవుతుంది. మామూలుగా రావడం కష్టం. అది మనకు బాగా అవసరం కలిగినప్పుడు ఆ అడగాల అనేటువంటి బుద్ధి కలిగి దానికి ఆ అడుగుతాం చూసారా, అప్పుడు ఆ ఎంతవరకు ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో నుంచి బాబాయ్ యొక్క అనుగ్రహం మనకు లోపల వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీ మనసు ఎట్లా ఉంటుందంటే ఒక చెంబులాగా ఉంటుంది అనుకోండి. ఒక చెంబు ఖాళీ చెంబు తీసుకోండి, ఫుల్గా గాలి ఉంది, నేనేం కాదంతా కానీ ఫుల్ ఆఫ్ ఎయిర్, సో మెనీ ఐడియాస్. దీన్ని మనకి బాబా చెప్పినట్టుగా మనకు తలకిందులుగా ఉంది. అది దీన్ని మీకు బాబా అనే బకెట్ తీసుకొచ్చి మీ ముందు నేను పెట్టా, బాబా అనుగ్రహం అని బకెట్. దాంట్లో ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఒక పట్టాన మొలగదు. అది చూడండి ప్రాసెస్ వస్తే, చెంపు తీసుకొని బకెట్తో పెట్టి తలకిందులుగా పెట్టి సైట్కి ఎట్టి నొక్కండి, వెనక్కి తంతుంటుంది. ఎప్పుడెప్పుడు నుంచి వెళ్ళిపోదామని అనిపిస్తుంటుంది. ఇక్కడ వాళ్ళు ఇద్దరు నా ఉద్దేశం రిజర్వేషన్ కూడా చేయించుకుంటున్నారు, తంతా ఉంటుంది వెనక్కి. ఏమవుతుంది, లోపల మనలో ఉండేటువంటి గాలి అహం అనేటువంటిది లోపలికి పోనీయదు. ఎప్పుడో మనకు వచ్చేటువంటి నీటి వల్ల ఈ ప్రెషర్ కలిగి ప్రెషర్ పెరిగి ఒక్కరు అటు టిల్ట్ చేస్తాం లైట్గా. అట్లా అట్లా టిల్ట్ చేయగానే బుడబుడ నిలిపోతాయి బయట. అంటే అది ప్రేయర్. బాబా 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 అనమాట. బాబా 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 అంటే ఎంతవరకు ఆ బుడగలు అట్టు పోయినాయో అంతవరకు నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకేం వెయిట్ చేయవు. ఇప్పుడు బుడగలన్నీ వెళ్ళాక లాస్ట్ బుడగ కూడా వెళ్ళిపోయింది, ఇక మనం దూరదాం లోపలికి ఆలోచించదు నీళ్ళు వెంటనే. ఎందుకంటే ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటుంది బాబా అనుగ్రహం. మనమే పంపించుకోం, రద్దు చేసుకుంటుంటాం, అటు తిప్పుతుంటాం. అది మీరు చేసే ప్రేయర్. ఈ అవసరం యొక్క ప్రెషర్ వల్ల ఒక్కసారి అట్లా కొంచెం టిల్ట్ చేస్తారు. టిల్ట్ చేయటం అంటే ఈ తలని కొంచెం అట్లా బాబా పాదాలు ముందు పెట్టి ఉంచుతారనమాట. అట్లా ఉంచేటప్పటికి బుడబుడ నీళ్ళు వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. అది బయోయింగ్ డౌన్, ప్రాస్ట్రేటింగ్ ప్రేయర్. పూర్తిగా కానీ తిప్పేస్తే ఇకేం ప్రశ్న ఉండదు. మొత్తం మన చెంబంతా నీళ్ళు నిండిపోయి అనుగ్రహం నిండిపోయాడు. పూర్తిగా కూడా తిప్పక్కర్లే, కొంచెం తిప్పండి, ఇంకొంచెం తిప్పండి. ఒక 1/4 వచ్చేటప్పటికి మీ ప్రెషర్ లేకుండా అది తిరిగిపోతుంది. లోపల ఈ వాటర్కి ఉండేటువంటి ప్రెషర్ తిప్పేస్తుంది. కొంతవరకు మాత్రం మనకు అవసరం, ఆ ఎఫర్ట్ అవసరం. ఆ తర్వాత బాబా అనుగ్రహం మనం తిప్పేస్తుంది. ఈ లోపల ఈ బుడగలు, ఈ తిప్పటాలు, వంచటాలు, నొక్కటాలు ఇవన్నీ ఉంటాయి. ఆ సమయంలో తప్ప మిగతాప్పుడు మన మైండ్ మీద సద్గురు కంట్రోల్ ఏముండదు. మనం ఇవ్వం. కరెక్ట్, దట్ ఈస్ రైట్. ఇన్ని సంవత్సరాలు చక్కగా చెప్పింది. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. కరెక్ట్. లేకపోతే ఆయనకి ఏం పెట్టింది, నీ పగ్గాలు నాకు అప్పగించో, నీ పగ్గాలు నాకు అప్పగించో, నేను ఇస్తా అంటుంటాం. ఆలోచన ఎప్పుడు సద్గురుకి అర్పించడం ఎట్లా అనే దానికి టెక్నిక్ ఏం లేదు. దానికి మన అవసరాన్ని బట్టి, అవగాహనని బట్టి. జనరల్గా ఈ అడ్డుకునేటువంటిది ఎక్కువ అహంకారమే. ఇంతకుముందే నేను చెప్పానే, మన దృష్టిలో మనం ఏమని అనుకుంటున్నామో అది అఫెండ్ అవ్వటంలో ఉంటుంది. ఈ చిన్న వాటిని పెట్టుకొని మనం అప్పగించడం మానేస్తాం, దానివల్ల పెద్దది పోతుంది. ప్రార్థన అంటే ఇదే. ప్రార్థన అంటే కూర్చొని స్తోత్రాలు చదవటం కాదు. కొన్నిసార్లు మన ప్రారంభం వల్ల దూరం అవుతారు. ప్రారంభం అంటే ఏంటంటే ఇవి అలవాట్లు. ప్రారంభం అంటే ప్యాటర్న్స్. నాకు ఇంగ్లీష్లో చెప్తే ప్యాటర్న్స్ అంటాను, మన తెలుగులో చెప్పాలంటే ప్రారంభము అని చెప్పి ఒక పదం వాడాల్సి వస్తుంది. అదేదో చాలా పెద్ద గొప్పది ఏం లేదు, అది అలవాటు, ప్యాటర్న్ అంతే. దాన్నే మన వాళ్ళు ప్రారంభం అన్నారు. మన ప్యాటర్న్స్, అలవాటు. మీ మనసు ఇప్పుడు ఒక విషయం దొరికిందనుకోండి, మీరు సీను నారయ్య మరో నలుగురు తెలిసిపోతున్నారు అనుకోండి. ఒకే విషయాన్ని చూసి నలుగురు ఆలోచిస్తారు. చూడండి, ఒకే విషయానికి నలుగురు రియాక్ట్ అవుతారు. ఈ రియాక్ట్ అయ్యేటువంటి ప్రాసెస్, ద మెథడ్, అది ప్రారంభం అంటే. ద మోడ్ ఏం లేదు. అది దేనివల్ల వచ్చింది అనేటువంటిది, అది ఎందుకు వచ్చింది అట్లా అని అడిగినప్పుడు పూర్వజన్మ వల్ల అని చెప్పారు. కానీ అది పూర్వజన్మ వల్ల వచ్చిందో, ఈ జన్మ వల్ల వచ్చిందో, రాబోయే జన్మ వల్ల వచ్చిందో మనకి ఎందుకు? అది ప్రారంభం అంటే అది బాగుపెట్టుకోవాలి.
అవర్ మోడ్ ఆఫ్ థింకింగ్, ద ప్యాటర్న్స్, అది ప్రారంభం అంటే. దానికి రకరకాల పెద్ద పెద్ద సంస్కృత పదాలు పెట్టి దానికి వీళ్ళు చెప్తారు, ఊరికి కన్ఫ్యూజ్ చేస్తాయి అంతే. సంచితం, ఆగామి, ప్రార్థం అని రకరకాల పదాలు పెట్టి చెప్తారు. అవి ఏమీ లేవు, సింపుల్గా ఆలోచిస్తే ఇంతే. ఎరుకుతో ఉండడం, జాగ్రత్తగా ఉండడం అంటే అట్లా, అంటే మనల్ని మనం గమనించుకుంటూ అట్లా. మనం సరైన మనకేం కావాలా, మనం అనుకునే దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నామా, ప్రయత్నం చేయకపోవడానికి మనకి ఏమేమి అడ్డాలు ఉన్నాయి, ఈ అడ్డాలను మాయలో పడిపోతున్నామా, లేదంటే మనకు కావాల్సిన దాన్ని ఏది ఏమైనా సరే దాని మీదనే ఫోకస్ పెట్టుకుని పోతున్నామా అని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ పోవటమే ఎరుకులో ఉంటాం. ఎగ్జాంపుల్ చెంబు తిప్పటం అనేది అంటే అది ప్రయత్నమో లేకపోతే అక్కడ అనుగ్రహంలో కూడా జరుగుతుంది అని ఎలా మా ప్రయత్నంతో అది ముందు మాత్రం మీ అవసరాలకే తిప్పుతారు. ముందు కొద్దికి తిప్పటం మాత్రం మీ అవసరాలకే తిప్పుతారు, లేకపోతే తిప్పమన్నా తిప్పరు. కొద్ది కాలం అయిన తర్వాత మాత్రం మొత్తం 1/4 అయిన తర్వాత వచ్చి 3/4 చూసావా, అది మాత్రం అనుగ్రహం. ఇంక నువ్వేం చేయలేవు, ఇక వెళ్ళిపోతావు. ఉండేదాన్ని అట్ట తిప్పుతా, కాసేపు ఆపుతా, కాసేపు అలా ఇస్తా. ఇదే ఈ అలవాటుని పోగొట్టుకుంటాం. ఒకే టైప్లో ఆలోచిస్తూ ఒకే టైప్లో చేస్తామే, దాన్ని మార్చుకోవటం. మీకు ఎన్నోసార్లు చెప్పున్నా, ఒకే పద్ధతి ఆలోచిస్తారండి, ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్పని చూస్తారు, అదే ప్రార్థన పోగొట్టుకోవటం. మీకు వచ్చేటువంటి ఏదన్నా మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ ప్యాటర్న్ వల్లనే వస్తాయి. ఆ ప్యాటర్న్ తప్పించుకొని చూడండి, తెలిసిపోతుంది. మీరు అంటారు నేను మార్చుకున్నాను సార్, నేను మార్చుకుంటున్నాను సార్ అని. మార్చుకోవటంలా ప్రాబ్లం వచ్చిందని అంటే నేను చెప్పినటువంటి ప్యాటర్న్ మీరు మార్చుకోలేదు నాకు చెక్ చేసుకోండి, కావాల్సిన డైరీ పెట్టి రాసిస్తా బాండ్. అది మీకు ఏమనిపిస్తుందంటే అదేదో చిన్న బిజినెస్ టెక్నిక్ లాగానో ఒక మెటీరియల్గా వరల్డ్కి ఇచ్చేటువంటి అడ్వైస్ లాగానో అనిపిస్తుంది. అది వరల్డ్ అడ్వైస్ కాదు. మీకు వచ్చేటువంటి కష్టాలు రావటం అనేటువంటి ఆ టెన్షన్స్ రావటం అనేటువంటి ప్రాబ్లం దాంట్లోంచి వర్క్ చేస్తుంటుంది. అది మామూలుగా బిజినెస్ పుస్తకాలు చదువుకొని చేయలేరు. దానికి సార్ చెప్పారు చేయాలి అంతే. అది నష్టమో కష్టమో, అది బిజినెస్ ప్రకారంగా ₹1,00,000 కోటి నష్టం వచ్చేదిగా అది ఉండొచ్చు కాక, చేయమన్నారు చేద్దాం అని చేయండి, ఆ ప్రాబ్లం పోతుంది. దీంట్లో మామూలుగా ఇచ్చే అడ్వైస్ కాదు. అవి చెప్పేటప్పుడు అట్టాగే చెప్పాల్సి వస్తుంది. అది మామూలు ప్రాపంచికంగా ఆలోచించి ఇప్పుడు ఏదైతే మంచిది కదా అదైతే మంచిది కదా, అదే సాధక బాధకాలు అవి, దాని ప్రోస్ అండ్ కాన్స్ అవి అని ఆలోచించి, ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఏం ఆలోచన ఉంటుంది దాంట్లో. అట్ట చెప్తే కానీ మీరు చేయడంలో చెప్పాల్సి వస్తుంది, అట్ట చెప్పినా చేయరు, ఇది వచ్చిన సమస్య. నిజంగా చెప్పాలంటే ఇంత చెప్పాల్సిన అవసరం లేదు సార్, నాకు ఏది చెప్పండి చేస్తాం అని తట్టుగా ఉండాలి. దాంట్లో నుంచి పోయేటువంటిది వేరే, ఆ ప్రారంభం పోతుంది. మనకంత కన్విన్సింగ్గా చెప్పినా కూడా మీరు బిజినెస్ మ్యాన్ కనుక బిజినెస్ టెర్మినాలజీ ఉపయోగపెట్టుకొని ఆ జార్గన్ ఉపయోగపెట్టి మీకు చెప్పినా కూడా మనం చేయలేకపోతాం. ఎందుకు చేయలేకపోతున్నాం? నేను చెప్పే మాట అనేటువంటిది పోతుంది. బిజినెస్ పరంగా చెప్పినా ఆ జార్గంతా కన్విన్సింగ్గానే చెప్తున్నా, అయినా కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే అది ప్రారంభం. ఇంకేంటి? ఒకసారి వెదర్ ఫుల్గా వాటర్తో నిండిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకేముండదు, ఏం లేదు. ఇది బాగుపడా లేదు అసలు కాళ్ళు బాగుపడావు. ఇంకేముండదు, అడుగుకి వెళ్ళిపోతుంది. ఇంకా బకెట్ అడుగుకి వెళ్ళిపోతుంది, చిక్కదు మనకు. ఆ బకెట్ అనంతంగా లోతుంటుంది. అది చిక్కమని చిక్కదు, ఇంక ఎటు వచ్చేదో అటు వచ్చేది. ఇంక బకెట్ చిక్కుతాయి కదా. అట్లా పూర్తిగా తిప్పేసిన వాళ్ళు రావణ మహర్షి అటువంటి వాళ్ళందరూ. మనకి ఆ 25% రీచ్ అయినా తెలుస్తుంది. తెలుస్తుంది ఇప్పుడు మనకు ఉండేటువంటి స్ట్రగుల్, ఈ టెన్షను వెళ్ళిపోతాం అనేటువంటి ఉండవు. మనకు తిరిగిపోతే ఇంకేమీ తెలుస్తుంది. ముందు మనకే తెలుస్తుంది. మేమేం
ఎంజాయ్ చేసేది మాకు సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి? ఏ విషయం ఎక్స్ప్లెయిన్ చేయటం? మీ సన్నిధిలో ఎంజాయ్ చేసేది మా మిగతా వాళ్ళకి మేము వేరే విధంగా కనపడతాము, మరి చెప్పుకోవాలి. ఏం చేయలేదు, మీరు చెప్తే చాలు. 20 days హ్యాపీగా ఉన్నాను. అది చెప్తే అర్థం కాదండి నీకు, అది చాలా ఉందని అది ఇంకా నీకు ఇంకా చాలా రావాలి. అది నీకు అర్థం కాదు. నేను గురువు గారి దగ్గర ఉన్నానని చెప్తే చాలు. అంత వదిలిపెట్టుకొని అడిగి పోయినాడంటే ఏదో ఉంటే కానీ పోడు కదా. పోవాల్సి వచ్చిందా తప్పనిసరి రోజులాడా అని చెప్పడం లేదు. ఆడికి పోయానా ఇరకపోయానా? హ్యాపీగా మనం ఓన్ చేసి వాడు అర్థం వాడు ఏం పోయి ఏదో భక్తిలో మునిగిపోయాడు అనేటువంటి ఇదిగో ధైర్యంగా చెప్పగలగాలి. ఇవి ఏది నా ఆడిపోయినావని అంటే మా గురువు గారి దగ్గర ఉన్నాను 20 రోజులు హ్యాపీగా హిమాలయస్. బాధ ఏం చెప్తావు లేదే, అది చాలు, ఇంకేం చెప్పాలి. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అవసరం లేదు. ఆ తర్వాత 2వ రోజు వాళ్ళే వస్తారు, ఏంది వ్యవహారం బాబాయ్ ఏంటి అని. అప్పుడు కూర్చోనండి. మనకు లోపల ఉండేటువంటి గిల్టీనెస్ అసలు ముందు మనం చెప్పం. ఏడికి పోయినామంటే కొంచెం ఢిల్లీలో పని ఉండే కొంచెం అటు పోయినాలే అని చెప్తాం. అదేదో తప్పు పని అనేట్టు మనం ఇప్పుడు చేసింది. వాడు ఎగతాళి చేస్తాడేమోనని. వాడేందో ఎగతాళి చేసేది, వాళ్ళు సిగ్గుపడాలా మన హ్యాపీనెస్ చూసి.